ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఎటువంటి సమస్యలున్న సమస్యలన్నీ కూడా తొలగిపోవటం కోసం కావచ్చు. ఈ రోజున గనక మరి నృసింహస్వామి వారిని అంటే నరసింహస్వామిని గనక దర్శనము అనేది చేసుకోవటం చాలా చాలా మంచిది. ఆ విధంగా దర్శనం చేసుకుంటే అన్ని శుభ ఫలితాలు చేకూరుతాయి. అది ఏ రోజు అనంటే అది మంగళవారం నాడు నరసింహస్వామి వారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఎర్రని పువ్వులు అనేటువంటివి స్వామివారికి సమర్పించటం చాలా మంచిది. ఎర్రని పువ్వులు అనేసరికి ఎర్ర మందార పువ్వులు కావచ్చు, లేదా కొంతమంది ఇళ్లలో పూస్తుంటాయి నూరువరాహాల పువ్వులు అని గుత్తులు 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 గుత్తులుగా పూస్తాయి, చాలా బాగుంటాయి. ఆ పువ్వులు కావచ్చు, చాలా అందంగా ఉంటాయి. ఇక ఎర్ర గులాబీ పువ్వులు అనేది కామన్, సహజంగా మనకు మార్కెట్లో లభించేటువంటి పువ్వులు అనంటే ఎర్రను అంటే మరి గులాబీ పువ్వులు, ఎర్ర గులాబీ పువ్వులు. ఇవంటే మంగళవారం నాడు నృసింహస్వామికి సమర్పించడం చాలా మంచిది. సమర్పించి ఆ రోజున నృసింహ కరావలంబ స్తోత్రాలు అని ఉంటాయి. ఆ నృసింహ కరావలంబ స్తోత్రాలని చక్కగా పఠించటం వలన మనలో ఉన్నటువంటి నెగటివ్ అనేది ఏదైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే నృసింహస్వామిని మనం ఆ రోజున దర్శనం చేసుకొని తప్పనిసరిగా ఏమిటయ్యానంటే అక్కడ తీర్థం అనేది పుచ్చుకోవాలి నాన్న. ఎవరైనా సరే ఏ నరసింహస్వామి వారి గుడికి వెళ్ళినా అక్కడ అభిషేక తీర్థము అని ఉంటుంది. స్వామివారికి అభిషేకం చేస్తారు, చేసి చక్కగా ఆ తీర్థము అనేది ఇస్తారు. ఆ తీర్థం పుచ్చుకోవటం వలన మన బాడీకి అంటే ఇంటర్నల్ గా లోపల మనకి ఒక శక్తి, ఒక పాజిటివ్ ఎనర్జీ అని అంటారు, అది ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే తీర్థము అనేది ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవాలయమైనా సరే నాన్న, ఆంజనేయ స్వామి వారి గుడి కావచ్చు, వెంకటేశ్వర స్వామి గుడి, రామాలయం కావచ్చు, ఇలా నృసింహస్వామి గుడి కావచ్చు, అమ్మవారి గుడి కావచ్చు, తీర్థము అనేటువంటిది తప్పనిసరిగా పుచ్చుకోవాలి. అక్కడ పంతులు గారిని అడిగైనా సరే తప్పనిసరిగా తీర్థం తీసుకోవాలి నాన్న. ఆ విధంగా తీసుకోవటం వలన మనకి ఒక ఎనర్జీ అనేది ఇంటర్నల్ గా ఒక ఎనర్జీ అనేటువంటిది పాస్ అవుతుంది యథార్థంగా. అందుకని తప్పనిసరిగా తీర్థం పుచ్చుకోవాలి. అంటే అభిషేకం, స్వామివారికి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని ఇస్తారు. అలాగే మన గృహంలో కూడా మన మంగళవారం నాడు చక్కగా నరసింహస్వామిది స్తోత్రాలు, శ్లోకాలు చదువుకొని ఆ తర్వాత వడపప్పు పానకము, మిరియాలు దంచి వేసినటువంటి పానకం నాన్న. పానకం అంటే బెల్లం పానకం అనంటే కొద్దిగా ఓ 2-3 యాలక్కాయలు, ఒక 5-6 మిరియాలు దంచాలి. దంచి అది తప్పనిసరిగా పానకంలో వేయాలి. వేసి ఆ పానకము వడపప్పు నరసింహస్వామికి నైవేద్యం పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ తీర్థము అనేటువంటిది తీసుకోవాలి. తప్పనిసరిగా తీసుకొని తర్వాత హారతి అనేటువంటిది ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా నరసింహస్వామికి ఆ హారతి అనేటువంటి చక్కగా ఇవ్వటము, అది చూపించటము. ఆ హారతి అనేది మరి నరసింహస్వామికి చూపించి ఆ తర్వాత మన గదుల్లో అన్ని రూమ్స్ కూడా ఆ హారతిని చూపించటం వలన ఒక మంచి ఎనర్జీని తీసుకుంటుంది నాన్న. గృహము తీసుకుంటుంది, మనకి కూడా మంచి ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. కానీ మంగళవారం నాడు ఎర్రని గులాబీ పువ్వులు అనేటువంటివి సమర్పించడం నరసింహస్వామికి, లేదా చక్కగా ఇంట్లోనే పూస్తే మందార పువ్వులు కావచ్చు, నూరువరహార పువ్వులు కావచ్చు, ఎరుపు రంగువి ఏవైనా చక్కగా అవి నరసింహస్వామికి సమర్పించటం. పులిహోర కూడా చక్కగా చేసి నైవేద్యం పెట్టి మంగళవారం నాడు ఎక్కువ మందికి ఆ ప్రసాదాన్ని పంచటం వలన కూడా ప్రసాదం పుచ్చుకున్న వాళ్ళకి మంచిది నాన్న. అలాగే ప్రసాదం పంచినటువంటి వాళ్ళకి కూడా పుణ్య ఫలితము అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా కనీసం నెలకి ఒక్కసారైనా సరే ఈ విధంగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం నాడు ఇలా చేయటము. ప్రతి మంగళవారం కుదరకపోతే కనీసం ఒక్క మంగళవారం, నెలకు ఒక్క మంగళవారం అయినా చేయండి నాన్న. తప్పనిసరిగా ఆ స్వామివారి నరసింహస్వామి వారి అనుగ్రహం వలన మనలో ఉన్న భయము, ఆందోళన అనేది తొలగిపోతుంది. అలాగే ఆనందము, సుఖ సంతోషాలు కూడా చోటు చేసుకుంటాయి. చక్కని ఆరోగ్యంగా ఉండగలుగుతారు నాన్న. ఇంకా ఏవైనా అనేక సమస్యలు అనేటువంటివి ఉంటే ఎవరికైనా సరే మా వల్ల కావట్లేదు ఉంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు నాన్న. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ విధంగా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు.